జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ JAFF లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మంగళవారం మూవీ ఏకంగా 4 కేటగిరీస్ లో అవార్డ్స్ దక్కించుకోగా భగవంత్ కేసరి, బింబిసారా పలు అవార్డులకు ఎంపికయ్యాయి. బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో పాయల్ రాజ్పుత్, కాజల్ అగర్వాల్ ఏ అవార్డ్స్ అందుకుంటున్నారు? గత ఏడాది ఎన్ని దేశాల నుంచి ఎన్ని సినిమాలు పోటీ పడ్డాయి? టాలీవుడ్ సినిమాల విన్నర్స్ లిస్ట్ ఏంటి? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫేర్ అవార్డులో అనౌన్స్మెంట్ గురించి ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉండగానే 16th జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ JAFF లో మన తెలుగు సినిమాలు సత్తా చాటాయనే న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ఫుల్ జోష్ నింపాయి. 2023కి గాను 82 దేశాల నుంచి 2971 సినిమాలు పోటీ పడ్డాయి. 67 దేశాలకు చెందిన 326 సినిమాలు నామినేట్ అయ్యాయి. అన్నింటినీ పరిశీలించి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేశారు జ్యూరీ మెంబర్స్. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జైపూర్లో ఈ అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. మంగళవారంలోని పర్ఫార్మెన్స్ కి గాను ఉత్తమ నటిగా పాయల్ రాజ్పుత్, భగవంత్ కేసరికి గాను కాజల్ అగర్వాల్ ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు అందుకోనున్నారు. ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు విజేతలు ప్రకాష్ రాజ్, బింబిసారా, అనుపమ ఖేర్, కార్తికేయ 2, అర్జున్ రాంపాల్, భగవంత్ కేసరి, కాజల్ అగర్వాల్, భగవంత్ కేసరి. ఫీచర్ ఫిలిం JAFF ఇండియన్ పనోరమా విన్నర్స్. Golden Camel Award for Best Director, Vasishtha, Bimbisara. Red Rose Award for Best Released Film, Bimbisara. Best Makeup, Hairstyling, Bimbisara. Best Actress, Srileela, Bhagwanth Kesari. ఇక మంగళవారం మూవీ ఏకంగా 4 అవార్డులు సాధించింది. బెస్ట్ యాక్ట్రెస్ పాయల్, బెస్ట్ సౌండ్ డిజైన్ MR రాధాకృష్ణన్, బెస్ట్ ఎడిటింగ్ గుళ్లపల్లి మాధవ్ కుమార్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ముదస్సర్ మహమ్మద్లను అవార్డులు వరించాయి.